సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని సిజిఆర్ కార్యాలయంలో గుమ్మడిదల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై, కాంగ్రెస్ పార్టీ నాయకులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న గుమ్మడిదల కారుకుంట రహదారికి 7.5 కోట్ల నిధులతో మంజూరు పట్ల హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృషికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని 4 కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, అధిష్టానం సూచనల మేరకు ఎండి ఫయాజ్, సద్ది విజయభాస్కర్ రెడ్డి, కలమ్మ, షేక్ నూర్జియాలను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను తీర్చి ప్రజా సమస్యలపైన పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. కాళేశ్వరంపై మాట్లాడేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెలో స్థిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను మరచి కేసీఆర్, హరీష్ రావుపై విమర్శలు చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసేది ఏమీ లేదని విమర్శించారు. అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తూ తన సొంత నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాట శ్రీనివాస్ గౌడ్ అనుచిత వ్యాఖ్యలను మానుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తేవాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఈ మీడియా సమావేశంలో గుమ్మడిదల మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా చాలా బలంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు మరి ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులైనా పార్టీ కోసం పనిచేస్తూ మన సర్పంచ్ ఎలక్షన్లలో కొంతమంది ఆశాభావులకు వచ్చినా రాకపోయినా మరి అందరికీ సహకరిస్తూ మాకు అవకాశాలు ఇప్పటికైనా వస్తాయని ఒక మంచి ఆలోచనతో అందరు కలిసికట్టుగా పనిచేస్తున్నందుకు గుమ్మడిదల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ అందరూ తెలుసు, మరి 22 వార్డులకు గాను 15 వార్డులు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనకు 4 కోఆప్షన్ మెంబర్లు రావడం జరిగింది. 2 జనరల్, 2 మైనారిటీలకు రావడం జరిగింది. మరి ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కాకుండా పార్టీ పెద్దలు మరి అందరూ కూడా అందరితో మాట్లాడి ఇనాన్మస్గా పేరు రాక మరి ఇక్కడ గుమ్మడిదల మున్సిపాలిటీలో ఇనాన్మస్ చేసుకోవడం జరిగింది. 4కి 4. గుమ్మడిదల 1 ఎండి ఫయాజుద్దీన్, 2ది నీలమ్మ, కలమ్మ వెంకటరామరెడ్డి, 3వది నూర్ జాహిద్, 4వది సద్ది విజయభాస్కర్ రెడ్డి. మరి పార్టీ పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఏదైతే ముందు ఎలక్షన్ల ముందు ఏదైతే మంచి ఆలోచన చేసి కమిట్మెంట్ చేసిరో మరి అదేవిధంగా మాట తప్పకుండా మరి మిగతా చాలామంది ఆశావాళ్ళు ఉండే, కానీ పార్టీ పెద్దలందరూ కూడా మనం ముందు మాట ఇచ్చున్నాము, ఎక్కడ మాట తప్పొద్దు అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఈరోజు 4కి 4 కోఆప్షన్ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తోటి మా కౌన్సిలర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సమస్యల మీద, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద, కేసీఆర్ పట్ల భాషను మాట్లాడుతున్నటువంటి సీఎం గారి మీద ఈరోజు ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంలో మా గుమ్మడిదల మండలంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కలిసికట్టి పనిచేసి దీంట్లో కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మొన్న ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్ కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి మహిళలను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, కార్మికులను మోసం చేసిండ్రు, ఆటో కార్మికులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
ఇలా వాళ్ళు చెప్పుకున్న పోతే ఏమి పని లేదు. మొన్ననే కాళేశ్వరం కోసము 2 సంవత్సరాల నుంచి మాయ మాటలు చెప్పుకుంటూ దాన్ని వంగిపోయినాయి, పిల్లర్లు కూలిపోయినాయి అని చెప్పి మాయ మాటలు చెప్పుకుంటా 2 సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలంతా చూస్తాం. కేఆర్ గారు చేసినటువంటి కాళేశ్వరం ఎన్ని పిల్లర్లు ఉంటాయి, ఎన్ని కిలోమీటర్లు ఉన్నది, ఎన్ని పంప్ హౌజులు వస్తాయి అవలేనటి కాంగ్రెస్ మాట్లాడుతూ ఉన్నారు. దయచేస్తా ఉన్నా, ఒక దేశంలోనే ఒక అతి పెద్ద కాళేశ్వరం. ఇవాళ కేసీఆర్ అంటేనే కాళేశ్వరం, కాళేశ్వరం కేసీఆర్తో పాటు రావు గారు నిరంతరం రాత్రి మగలు కష్టపడి అక్కడ నిద్రపోకుండా కష్టపడి కాళేశ్వరం కట్టి తెలంగాణ నా రైతానికి ఇవ్వాలని చెప్పి మల్లన కానివ్వండి ఇవాళ చెరువు కుంటలు నింపుకున్నాం. కాళేశ్వరం దార వచ్చింది అంటే కాళేశ్వరం వచ్చింది, 20 గంటల కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, బీమా ఉంది, 1000 రూపాయలు విద్యార్థులకు వికలకు 4000 రూపాయలు పింఛన్ వచ్చింది, 2000 రూపాయలు వచ్చింది. అన్ని వర్గాలను కలుపుకపోయినటువంటి కేసీఆర్ గారిని ఇలా మీరు మాట్లాడుతూ ఉంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇలా కుల సంఘాలకు కుల కుర్మలకు గొర్రెలు ఇచ్చినాం, ముద్దరాజుల గంగాపుత్రులకు చేపలు ఇచ్చినాం, టీవీఎస్లు ఇచ్చినాం, ఆటోలు ఇచ్చినాం వాళ్ళకి. ఇంత మంచి పని చేసినటువంటి కేసీఆర్ అన్న మీద మాట్లాడుతూ ఉంటే నీ భాషను మానుకో. సీఎం గారు, ముఖ్యమంత్రి గారు, దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, నువ్వు పని చేస్తావో లేదో కానీ తర్వాత కానీ నీ భాషను మార్చుకో. మళ్ళీ చెప్తున్నాం, కాళేశ్వరం అనేది 250 కిలోమీటర్ల దూరంతో కాళేశ్వరం మొత్తంగా 1000 రూపాయల పింఛన్ 2000 చేసుకున్నాం, కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. నువ్వు ఆ విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నువ్వేం చేసినావా అంటే ఏమీ లేదు, తిట్టుడికే సరిపోయింది పని అంతా. నువ్వు ఏమైనా మాటలు మాట్లాడుతున్నావు కదా ఎమ్మెల్యే గారి మీద. నువ్వు నీ సొంతంగా ఇన్ఛార్జే కదా, నువ్వు ఏ గ్రామంలోనన్నా నీ సొంతం పైసలు పెట్టినా బోరేసినావా? ఇప్పటికి నువ్వు గుడి కట్టించినావా అని ఇక మేము ఎంత తక్కువ మాట్లాడుతుందా మంచిది. కానీ మా ఎమ్మెల్యే గారి ముందర మా ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడితే ముందు చాలా ఆలోచన చేసి మాట్లాడాలి. ఎమ్మెల్యే గారి కోసం ఆంజనేయ స్వామి గుడి లేదు, మైపాల్ రెడ్డి గారి గుడి చేసిన పని, ఏ ఊరికి పోయినా ఆంజనేయ స్వామి ఉంటాడు, మైపాల్ రెడ్డి గారి పని ఉంటుంది ఊళ్ళో. అట్లాంటి వ్యక్తి మైపాల్ రెడ్డి.